ఎలాగ ఉన్నారు? ముందుగా ఇన్స్టాగ్రామ్ లో నన్ను ఎంతగా సపోర్ట్ చేసేసి 200K ఫాలోవర్స్ తెచ్చిపెట్టిన మా ఫాలోవర్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఇంత పెద్ద విషయాన్ని ఏదో చిన్నగా సెలబ్రేట్ చేసుకుంటే సరిపోద్దు కదా, అందుకే నేను పెద్దగానే సెలబ్రేషన్ చేసుకున్నాను అనమాట. ఆ సెలబ్రేషన్ అంతా నేను ఇన్స్టాగ్రామ్ లో పెడదాం అనుకున్నానండి. పెడదాం అనుకుంటే అది ఇచ్చిదేమో 1 minute లో ఎంత చూపెడతాం ఏమని ఎడతాం. కాకపోతే ఈ మధ్య అందరూ నేను మెసేజ్ చేస్తున్నారు అనమాట, అక్క యూట్యూబ్ స్టార్ట్ చేయొచ్చు కదా, ఏమంటే యూట్యూబ్ పెట్టచ్చు కదా. నేను నాకు కొంచెం టైం వల్ల కుదరలేదు అనిపించింది. కానీ తర్వాత ఆలోచిస్తే అనుకుంటున్నాను, పాపం 1 minute మాడుతున్నాను కదా, మన వాగుడాలకు 1 minute సరిపోవట్లేదు అనమాట. ఇంకా కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారని అర్థమైంది. మీరు అంత కావాలని కోరుకుంటున్నప్పుడు నేను ఇవ్వకుండా ఉంటానండి. అందుకే ఎంత టైం అయినా సరే టైం తీసుకుని మంచిగా 200K సెలబ్రేషన్ చేసుకున్నాను కదండి. అవన్నీ పాటలు కింద మంచిగా తీసుకుని, అంటే ఫస్ట్ టైం మరి సరిగా రాకపోతే ఏమనుకోకండి. అవన్నీ 1 day సెలబ్రేషన్ ఎలా జరిగినాయి అంటే స్టార్టింగ్ నుంచి నేను ఫుడ్ ప్రిపేర్ చేసిన దగ్గర నుంచి, ఫ్రెండ్స్ వచ్చిన దగ్గర నుంచి, కేక్ కటింగ్లు, డెకరేషన్లు, తిండాలు అవన్నీ మంచిగా చిన్న వీడియో ముక్కలు తీసుకున్నాను అనమాట. అవన్నీ కలిపి ఒక వీడియో చేసి మొత్తానికి వీడియో రిలీజ్ చేస్తున్నాను ఫైనల్ గానే. దీన్ని కూడా మీరే సపోర్ట్ చేయాలండో, మీకోసమే పెడుతున్నాను మరి. ఓకే, ఇది మన ఫస్ట్ వీడియో కదా. ఇలాంటి మీకు ఇంకేం కావాలనుకుంటున్నారు, ఇలా చేస్తే బాగుంటుంది అక్క, ఇలాంటి వీడియోలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అని కూడా కింద కామెంట్ లో పెట్టండి. అప్పుడు నేను నెక్స్ట్ వీడియో ఏం చేయాలో కూడా ప్లాన్ చేసుకుంటాను. ఇదేమో ఫస్ట్ వీడియో అనమాట. నాకు ఇంతకన్నా మంచి ముహూర్తం ఏముంటది అనిపించింది. ఇన్స్టాగ్రామ్ 200K ఫాలోవర్స్ వచ్చారు, ఇదే కదా మంచి రైట్ టైం, ఇప్పుడే స్టార్ట్ చేద్దాం అనిపించిందండి. అందుకని వీడియో పెట్టేస్తున్నాను అనమాట. ఆలస్యం చేయకుండా సెలబ్రేషన్ అన్ని ఎలా జరిగినాయి ఏంటో మరొకసారి చూసేద్దామా. ఫస్ట్ గా మనకి గుర్తొచ్చి తిండే కదా, తిండి రెడీ చేస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా, మంచిగా దొరికిన మసాలాలన్నీ వేసి మార్నింగ్ బిర్యానీ చేద్దాం డిసైడ్ అయిపోయాను. దానికోసం మ్యారినేషన్ చేస్తున్నాను అనమాట. అలా బిర్యానీ పౌడర్లను వేసుకుని మంచిగా చికెన్ మసాలాతో పొడుకోబెట్టేస్తున్నాను అనమాట నైట్ అంతానే. అంటే పొద్దున్న బిర్యానీ వేసుకోవడానికి మంచి టేస్ట్గా ఉంటుంది కదా. అలా గిన్నెలో నేను మొత్తానికి పెరుగు వేసుకుని శుభ్రంగా మ్యారినేట్ చేసుకున్నాను. పిల్లలు ఏదో హెల్ప్ చేస్తామని కూర్చున్నారు, కానీ వాళ్ళు ఏం చేస్తారని నాకు డౌటే. నేనైతే గిన్నెలో పెట్టుకుని మొత్తానికి పొద్దునకి రెడీ అయిపోతున్నాను. ఇంకంతే తర్వాత రోజు మధ్యాహ్నం 3 అయిపోతుంది. గబగబా బాబు ఇలా బతికింతే కుదరదని ఉల్లిపాయలు వేపడం మొదలెట్టేహాను అనమాట. ఉల్లిపాయలు వేగుతుండగానే చికెన్ కూడా కావాలి కదా మరి. ఆ చికెన్ కోసం చికెన్కి ఉల్లిపాయలు కోయించేసాను మా ఆయన చేత. ఆ చికెన్ కూర వేసాను. చికెన్ కూర ఉడుకుతా ఉందనమాట. టమాటాలు వేసి మంచిగా కొత్తిమీర పుదీనా వేసి వండేస్తున్నాను. ఇది అయిపోగానే మళ్ళీ బిర్యానీ కూడా కావాలి కదా, పక్కన బిర్యానీ కూడా చికెన్ వండేస్తున్నాను అనమాట. మంచిగా దమ్మేసేద్దామని చెప్పి ఇక ట్రేలో మొత్తానికి బిర్యానీ వేసి రెడీ చేసాను. ఇంకన్నీ చేస్తా ఉండగానే అలా 4-5 అయిపోతుంది. అయ్యి బాబా 6కి వచ్చామన్నాను ఫ్రెండ్స్ అందరినీ. ఇంకా గబగబా రెడీ అయిపోవడానికి వెళ్ళిపోయాను. ఇది మంచిగా ట్రే మొత్తాన్ని ఓవెన్ లో తోస్తాను. ఇంకా అదే నేను మొత్తానికి సాయంత్రం అయిపోయింది. ఇంకా అయిపోయింది కదా, ఎక్కడిదక్కడ చక్క పెట్టేసి ఇంకా నేను మొత్తంగా రెడీ అయిపోయాను. బ్లూ కలర్ డ్రెస్ వేసాను. కొంచెం కాబట్టి కొంచెం మ్యాచ్ అయిపోద్ది అని చెప్పేసి ఇదే ఉంది మన దగ్గర. వేసుకుని మంచి దాన్ని తగ్గట్టు ఇయర్ రింగ్స్ సెట్ అయ్యాను అనమాట. అయిపోయింది రెడీ అవ్వడం. ఫ్రెండ్స్ కూడా పిలిచాను, ఫ్రెండ్స్ కేక్ కూడా పట్టుకొచ్చేసారు అనమాట. అంతా రెడీ అయిపోయింది. కానీ నేను మాత్రం వాళ్ళకి వండడానికి గారెలన్నీ రెడీ చేద్దాం ఉన్నాను. గారెలు మాత్రం అవ్వలేదు, మిగతా అన్నీ అయిపోయినాయి. ఇంకా మీతో మాటదా కూర్చుంటే మనకు టైం సరిపోదు కదా, మనం వెళ్ళి గారెలు వేసుకుందాం. అసలు ఇంకా ఏమేమి వండాను, బిర్యానీలు చికెన్తో పాటు అన్ని టేబుల్ మీద పెట్టేసి చూపిస్తాను. ఇప్పుడు అదే గారెలు వేసుకొచ్చి మళ్ళీ మాడతాను. ఇంకో గారెల దగ్గరికి వచ్చాను, టైం అయిపోతుందని. కొంచెం లేట్ అయిపోయిందని చెప్పి ఫ్రెండ్ కూడా ఉల్లిపాయలు కొత్త హెల్ప్ చేస్తున్నారు. పాప నా కోసం కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు అనమాట. ఓకే, అది తర్వాత మిగతా చెప్తాను. నేను మంచిగా రిలాక్స్ అయిపోతున్నాను. మా వాళ్ళు తెగ హెల్ప్ చేస్తానని చెప్పారు. వాళ్ళు హెల్ప్ చేస్తాను, మనం ఎందుకులో వంటగదిలో అలా తిరుగుతున్నాను. మంచిగా కలరింగ్ ఇస్తున్నాం మనం. ఈ లోపు ఎంతవరకు వచ్చిందో కూడా చూసొద్దాం. ఈ షర్ట్ గురించి మా ఫ్రెండ్ ఏదో పట్టుకొచ్చాడు అనమాట. దీనికి ఇది మొత్తం అయిన తర్వాత నేను వేసుకున్నది ఎలా వస్తుందో చూపెడతాను. ఏంటో చేస్తాను, నాకు కూడా పూర్తిగా తెలియదు, చేసాక కానీ తెలియదు. సరే మరి రండి, వాళ్ళ గారెలు చూద్దాం ఎంతవరకు వేస్తున్నారా. సుధీరా అయ్యి బాబు గారెలని మార్చేయారండి అలాగా. నువ్వు నీ మొహం ముందు కలజోడు తీసి చూడు. సారీ, నువ్వు బాగానే ఉన్నాయి, బాగా వేస్తున్నారు. అనవసరంగా దొరికేసాను. కలజోడు ఇట్టుకుని ఇంట్లో తిరగకూడదు అనమాట. అన్ని తేడా కనబడతాయి. మనం అమ్మాయితో తర్వాత మాడుకుందాం. కిలోపి షట్ట దగ్గరికి వచ్చాను. ఈ షట్ట దాకా చూస్తుంది కానీ దాని మీద ఏం చేస్తున్నారని నాకు కనపడనివ్వకుండా చేస్తున్నారనమాట. మంచిగా పేపర్ ఎట్టి దాని మీద ఐరన్ తోమేస్తున్నాడు. కానీ ఆ లోపల ఏముందో కనపడనివ్వట్లేదు. సర్ప్రైజ్ అనుకుంటా, మనకి సర్ప్రైజ్ అని తెగ ఇష్టం కదా. నేను కూడా చూసి చూడకుండా ఏదో ఉందని అనుకుంటే పక్క నుంచి వెళ్ళిపోతున్నాను. సో అడుగుతున్నా ఏం మాట్లాడలేదు నేను. ఇంకా పాపం మాట రాని మౌనం ఇది అన్నట్టుగా నవ్వేసుకుంటా పని చేస్తున్నాడు. సర్లే వచ్చాక చూపెడతాను. ఏం చేస్తున్నారు. హాయ్ సంగీత్ గారు. హలో, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఏంటో బాబా మా ఇంటికి వచ్చినంత తెగ పనులు చేస్తున్నారు. మహేష్ కూడా పని చేస్తున్నాడు. ఏంటో మరి ఆ గ్లాసులు ఐస్ క్యూబ్లు చూసి ఏంటో అనేసుకోకుండా అలాంటివి ఏముండవు మా ఇంట్లో. మహేష్ అలాంటివి ఏం చేయడు. ఎందుకైనా ఒక నిమ్మకాయ, అల్లం ముక్క, పుదీనాలో కొంచెం చాటు మసాలా ఇలాంటివన్నీ పట్టరమ్మన్నాడు. ఐస్ క్యూబ్లు గ్లాసులు వేస్తున్నాడు అనమాట. అది ఏంటంటే నేను చూసారు కదా, అల్లం ముక్క అలా టేబుల్ మీద వేసి నొక్కాలన్నమాట. టేబుల్ మీద వేసి నొక్కిదని టేస్ట్ వస్తుంది అంటుండే. మళ్ళీ మీరు కోసేసుకుని వేసుకున్నారు కనుక నొక్కేసి మొత్తానికి ఐస్ క్యూబులు తీదో చేస్తున్నాడు. చూద్దాం మరి లాస్ట్కి ఎలా వస్తుందో ఇదంతానే.
ఆ బల్ల టేబుల్ ఎప్పుడు తుడిసానో మరి ఏమండి మీరు దాని మీద నొక్కేస్తున్నారు ఆ టేబుల్ ఎప్పుడు తుడిసానో ఏంటో తెలుసా నీకు అసలే అయ్యి బాబు ఎన్ని ముక్కలు వేస్తున్నాడు అల్లం ముక్కలు ఇంకా అందులో ఇలా చాట మసాలా కూడా వేసుకోవాలన్నమాట వేసాడు మొత్తానికి అమ్మయ్య ఇప్పటికైనా ఇస్తాడు బాబు ఇంకా చాలా ఉంది బాబాయ్ ఆ జింజరాయిలు కలపాలండి అందులో జింజరాయిలు తీసుకుని మంచిగా గ్లాస్ నిండా పోసేసుకోవడం అనమాట మేము నలుగురిని తాగుతామని చెప్పాము పాప నలుగురు కోసం కలిపేస్తున్నాడు అమ్మయ్య అయిపోయింది బాబు ఇంకా అబ్బా మంచి కలర్ఫుల్ గా చేసావు మహేష్ థ్యాంక్ యూ జింజర్ పంచ్. అబ్బా మహేష్ అదిరిపోయింది ఏమన్నా చేసావా ఆస్కర్ అవార్డు నీకు వచ్చేది తెలుసా ఇది కానీ మార్కెట్ లో పెడితే సంగీత్ గారు అదిరిపోయింది కదండి చాలా బాగా చేశాడు మహేష్. ఏది చేసినా బాగా చేస్తాడు. మహేష్ నీదని రెసిపీ ఎక్కడుందని కొట్టేసావా అంత లేదు నేనే నేర్పించాను మా ఆయనకి. అంతే కదా వీళ్ళకి అంత టాలెంట్ ఎక్కడ ఉంది అంతేగా అంతేగా ఊరికే అలా కూడా మహేష్ రెసిపీ ఫైనల్ గా మనం డిన్నర్ దగ్గరికి వచ్చామండి ఇందాక జ్యూస్ తాగాం కదా తాగినండి మనకి ఫుడ్ గుర్తొచ్చేసింది మన గోదావరిలో తగ్గట్టుగా మంచిగా నాటుకోడి కూడా దాంతో పాటు చిల్లి గారి వేసాం అనమాట గారెలతో పాటు చూసారా బిర్యానీ కూడా రెడీ చేసాము ఇంకంతే ఇంకేముంది కూర్చుని వేసేయడమే పని ఇంకా ప్లేట్లు రెడీ గిన్నెలు రెడీ ఇంక తినేసి తర్వాత మరి సెలబ్రేషన్ ఎలా జరిగిందో కూడా పెడతాను ఈ లోపు వెయిట్ చేస్తాను మరి డెకరేషన్ అది చూపెడతానే రే ప్లేట్లు ఎట్టండి రా ఈ లోపు నేను జాయిగా కిందకు వచ్చాను అంటే వీళ్ళు ఏం చేస్తున్నారో చూసేద్దామని మన కోసం దగ్గర ఏం చేస్తున్నారు బాబు నేనే వీడియో తీస్తున్నానని చూడలేదు బాబు మళ్ళీ మా పిల్ల పిల్లలు చూడు ఎంత గోల్ చేస్తున్నారు రబస చేస్తున్నారండి బాబు సరేలే పైకి వెళ్ళిపోయి మళ్ళీ వద్దామే అమ్మయ్య చూస్తున్నారు కదా మంచిగా కిందకు వచ్చా చూసారు కదా డెకరేషన్ కూడా రెడీ చేస్తారు నా కోసమే ఎంతకైనా సర్ప్రైజ్ అలాగేమి కాదు మనం చూసాం కదా ఇందాక వీడియో తీసింది నేనే అనమాట కాకపోతే నీ ఫ్రెండ్స్ అందరూ వచ్చారండి బాబు టైంకి నాకు భలే అనిపించింది అనమాట నా కోసం వచ్చారని చెప్పి ఇంకా ఏంటి చెప్దాం నాకు గుర్తులేదు అదే మొత్తానికి డెకరేషన్ అయితే అయిపోయింది కదా మరి సెలబ్రేషన్ చేసుకుందాం ఇంకా అందరూ ఫ్రెండ్స్ అందరినీ పిలిచేసి మీరు కూడా చూస్తూ ఉండండి మరి ఫుల్గా చూడాలి వీడియో అంతా మీకోసమే సెలబ్రేషన్లో మీరు ఇంతవరకు తీసుకొచ్చారని మీకోసం ఇంత కష్టపడి చేశాను మరి ఓకేనా మొత్తం చూడాలి రండి మీరు కూడా అయ్యి బాబు మర్చిపోయానండి ముందు మీకు కేక్ చూపించాలండి కేక్ మీకోసమే చేయించాను మరి చూసారా థ్యాంక్ యూ 200K ఫాలోవర్స్ నేను చెప్పడం వేరు కేక్ రూపంలో చెప్పడం వేరు కదా అందుకే పెట్టించాను ఫస్ట్ టైం ఇన్స్టాగ్రామ్ సింబల్ పెట్టించాను అనమాట మూలన ఇంకా తర్వాత ఈ పక్కన చూసారు కదా పక్కన కీర్తి అరిగేలా అమెరికాలో అమలాపురం అమ్మాయి అది కూడా పెట్టించాను అనమాట భలే ఉంది కదా అండ్ ఈ కేక్ అయితే నా కోసం మాధురి మా ఫ్రెండ్ చేయించి పంపించింది థ్యాంక్ యూ మాధురి నా కోసం మంచిగా చేయించి పంపించే సూపర్ ఉంది కేక్ అయితేనే మీకు ఎవరికైనా కావాలనుకోండి లింక్ అవి పెడతానండి మీరు కావాలి చేయించుకోండి ఇంకా సెలబ్రేషన్ దగ్గరికి వెళ్ళిపోదాం మరి వెయిట్ చేస్తానండి అమ్మయ్య అన్నాల నుంచి అనుకుంటున్నాను 200K ఎప్పుడు అవుతుందో ఎప్పుడు కేక్ కటింగ్ చేయించుకుంటా అనుకున్నాను ఫైనల్గా మీ దయ వల్ల అదంతా నెరవేరిందండి బాబు ఇంకేముందో కేక్ కటింగ్ చేద్దామా మరి ఎవరు రారేంటి రమ్మని పిలితే కానీ రారా వెళ్ళా రండి ఎవరు రారే మా ఫ్రెండ్స్ పాపం సిగ్గుపడుతున్నారండి దే ఆర్ ఫీలింగ్ షయ్యా సో ఇప్పుడు వస్తారు మరి వచ్చి మొత్తానికి కేక్ కటింగ్ చేద్దాం అంటే అందరూ వచ్చేస్తే ఎవరు వీడియో తీస్తారని చూస్తున్నట్టున్నారు పాపం వీడియో అరేంజ్ చేస్తున్నారు ఈ లోపు మనం ఫోటోలు తీయించేసుకుందాం ఖాళీగా ఉంటే మనకు ఫోటోలే కదా టకటక మా ఆయన మా ఫ్యామిలీ నేను అన్ని ఫోటోలు దిగాను అనమాట మొత్తానికి ట్రైపోర్డ్ అరేంజ్ చేసి వచ్చాము ఇంకా మనం వీడియో ఎలా స్టార్ట్ చేద్దాం హాయ్ అండి హాయ్ ఓకే అమ్మయ్య మొత్తానికి అన్ని కార్యక్రమాలు చేసుకుని చివరికి కేక్ కటింగ్ దగ్గరికి వచ్చాం మా ఫ్రెండ్స్ ఫాలోవర్స్ అందరూ వెళ్ళాం మీ అంటే మిమ్మల్ని అలాగే పెళ్ళాం కదా మరి చాలా దూరం ఉన్నాం కదా అందుకే దగ్గర ఉన్నాడు బిల్ చేసుకుని సెలబ్రేషన్ చేసుకున్నాం రెడీ హ్యాపీ 200K ఫాలోవర్స్ నేను చెప్పుకున్నాను మీరు చెప్పండి మీరు చెప్పండి హ్యాపీ 200K ఫాలోవర్స్ మోర్ టు ఫాలో థ్యాంక్ యూ మోర్ టు ఫాలో Let's try getting 300K followers next year. Hey, Vicky, you want a cake? Oh, it's Dark Horse. చాలా ఇంపార్టెంట్ తెలిసే ఉంటారు కదా కెమెరామెన్ ఎవరు అడుగుతూ ఉంటారు అప్పుడప్పుడు ఇదిగో మా అమ్మాయి కెమెరామెన్ చాలా కష్టపడి చేస్తుంది బాగా ఎంకరేజ్ చేయండి హ్యాపీ 200K అండి అంటే మీకు ఎలాగ తినిపించలేదు కదా అందుకే మీ పొద్దులు నేనే తినేస్తున్నా థ్యాంక్స్ మరి ఫాలో అయినందుకు అందరికీనండి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను చూస్తున్నాగా 200K మొత్తానికి పెట్టేసాము ఇలా 2 3 అయిపోయి 3 4 అయిపోయి ఇప్పుడు చెప్పడానికి టైం లేదు ఆల్రెడీ చీకటి పడిపోతుంది మొత్తం ఫుల్ వీడియో అంతా పెట్టేసాను అంతా ఏం జరిగింది అంటే మరి క్లియర్ గా చూసేయండి ఇంకా ఇంకా ఫాలో కొట్టేయండి మరి మోర్ వీడియో చేస్తాను స్టార్టింగ్ ఎర్ర షర్ట్ ఉంది కదా చూద్దరుగా Happy 200K followers. థ్యాంక్ యూ సుధీరా థ్యాంక్ యూ Surprise for you. ఓ ఇందాక ఇదేనా మహేష్ ఓ ఐరన్ చేస్తున్నాడు ఏంటో అనుకున్నాను నేను భలే వచ్చింది చూసారండి ఇది ఎలా చేశారేంటో మీకు కూడా క్లియర్ గా వీడియో పెడతాను నేను అడిగి మీరు కూడా ఇలాంటి ప్రింట్లు వేయించుకుని రేపు అంతా ఊరంతా తిరిగేయండి అమలాపురం అంతానే గోదావరి అంతానే బాగుంది కదా ఇలాంటి ప్రింట్లు వేసుకుని కీర్తి 200K అనుకుంటానే భలే ఉన్నాయి సరే అండి అయితే మరి ఉంటానే బాయ్ అదండి మొత్తానికి మిడ్ నైట్ అయిపోయింది కింద కేక్ కటింగ్ అయిపోయింది ఇంకెక్కడితో అయిపోయింది ఈ నా గిఫ్ట్లు అనమాట థ్యాంక్ యూ సో మచ్ యూట్యూబ్ కూడా ఫాలో కొట్టండి